దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవవాక్యంలో బైబిల్లో ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చిన. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. చిన్న ప్రార్థన. ప్రేమగలిగిన మా తండ్రి, నమ్మదగిన మా దేవా, నీకు మా కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు, వందనాలు మేము చెల్లించుకుంటున్నాను. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో నీ నామం బట్టి నీ ప్రజలముగా, నీ బిడలముగా, నీ స్వాస్థ్యముగా, నీ సొత్తుగా ఈ స్థలమందు కూడి నిన్ను గురించి పాడి స్తుతించి ఘనపరచడానికి ఇచ్చిన కృపకాయ నీకు స్తోత్రాలు. నీ దైవ వాక్యమున్నాయన మేము ధ్యానించడానికి విడుచుండగా మాతో మీరు ప్రతి ఒక్కరితో వ్యక్తిగతముగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ మాటలో సజీవమైనది, బలము కలిగినది నాయన. నీవు ఏ చోటికి పంపిస్తావో ఆ స్థలము నుండి నిష్ఫలముగా నీ వద్దకు మరడక నాయన. పంపిన చోట కార్యాసిద్ధి కలిగించగలిగిన, జీవము కలిగిన, వెలిగింపు చేయగలిగిన నీ వాక్కును బట్టి నీకు స్తోత్రాలు. అల్పుడను నీ పాదతుడిని తండ్రి, నీ దాసుడు మీ శిలోచంద మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో నింపి మీ దాసుని నోట నాయన మీ మాట నుంచి మీరు మాట్లాడారు. విని చెవులు గ్రహించగలిగిన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించారు. నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయమును కోరి నీకే సకల మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ప్రియక దేవునికి ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ తండ్రి నా దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికీ కలుగును గాక. ఈరోజు దైవ వాక్య సందేశంలో అంశం శ్రమలో దేవుడు ఎక్కడ ఉంటాడు. ఒక క్రైస్తవ జీవితంలో కష్టం వచ్చింది, బాధలు వచ్చాయి అంటే ఒక అద్భుతమైన విషయం మీకు చెప్తాను. ఆ మాటకు అర్థం ఏంటంటే నువ్వు కొంత ఎదిగావు కదా. అర్థం అవ్వలేదు చాలా. క్రైస్తవుని జీవితంలో కష్టాలు వచ్చింది అని అంటే, బాధలు వచ్చిందంటే వాడు ఎదిగాడు అని అర్థం. ఎదిగిన వారికే కష్టాలు వస్తాయి. కష్టము లేదా నష్టాలు, బాధలు, శ్రమలు అన్న మాటకి మరో అర్థం ఏంటంటే నీవు దానిని సహించగలవని, నువ్వు దాన్ని భరించగలవని. దేవుని గురించి మీరేమనుకుంటున్నారు? సహించలేని వాడి మీద దేవుడు భారం మోసేస్తాడా? కష్టము భరించలేని వారికేమో దేవుడు భారము మోపేసి వదిలిస్తాడా? దేవుడు అంతా తెలివిలేని దేవుడా? దేవునికి ఆ విధంగా మనం అనుకుంటే మనం తెలివి తక్కువవాడు. దేవుడు సర్వజ్ఞానేనా? హల్లెలూయా. ఎక్కడ ఏమి చేయాలో ఆయనకు ముందుగా తెలుసు. కాబట్టి ఒక వ్యక్తిగత జీవితంలో కలిగిన ఎటువంటి కష్టమైనా, శ్రమలైనా, బాధైనా, అది శోధనైనా గమనించాలి. నీవు కొద్దిగా ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగావు కాబట్టి ఆ భారాన్ని విడిచిపెట్టాడు. యూ క్యాన్ బేర్ ఇట్. నీవు దాన్ని భరించగలవు. భరించడానికి నువ్వు శక్తి కలిగి ఉన్నావు అని దేవుడు నీ మీద నమ్మిక ఉంచాడు. కాబట్టి ఆ స్థితిలో నీకు
ఆ పరిస్థితిలో నుండి ప్రభు నిన్ను నడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఈ వాక్య భాగాలు చెప్తుంటే మీకు అర్థమవుతుంది. నేను తర్వాత చెప్తాను, కానీ యోబును గురించి ఒకసారి జ్ఞాపకం చేస్తాను. యోబు మీద దేవునికి ఎంత గొప్ప నమ్మిక ఉన్నదంటే, ఏది జరిగినా ఆయన నా యందు ఉన్న విశ్వాసము, నా మీద ఉన్న భక్తి, నా మీద ఆయన కలిగి ఉన్న నీతి ఏమాత్రము కూడా ఆయన విడిచి అని నమ్మాడు. కాబట్టి అతని జీవితంలో శ్రమలను కూర్చి పర్మిషన్ ఇచ్చాడు దేవుడు, అనుమతించాడు అపవాదికి. ఇంకొక విచిత్రమైన మాట మీకు చెప్తున్నాను, దేవుని యొక్క అనుమతి లేకుండా ఏది జరగదు. ఓకే, ఒకవేళ దేవుడు అనుమతించాడు అని అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, అందులో నేను నిలబెట్టి, అందులో నిన్ను బలపరిచి, అందులో నిన్ను స్థిరపరిచి, అందులో నేను బయటికి తీసుకొచ్చి ఆ స్థితిలో నుండి నీకు విజయం అనుగ్రహించి నిన్ను శక్తివంతునిగా నిలబెట్టడానికి దేవుని యొక్క సంకల్పం. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఓకే, శ్రమల్లో లేదా శోధనలో దేవుడు అసలు ఎక్కడ ఉంటున్నాడు? ఎక్కడ ఉన్నాడు? పరలోకమందా? సాధారణంగా అందరికీ కలిగినట్టుగా శోధన, అందరికీ కలిగినట్టుగా ఇబ్బంది, అందరికీ కలిగినట్టుగా కష్టాలు ఇస్సాకు కూడా వచ్చింది. ఇంతకు మునుపు మొదటి వచ్చిన చదువుకున్న భాగంలో అబ్రహామునకు వచ్చింది అని చూసాం. అబ్రహాము దినములలో కరువు వచ్చినట్లుగా ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది. కరువు అన్న వెంటనే మనం గమనించాలి, ఆ సమయంలో పంటలు ఉండవు కాబట్టి తినడానికి ఆహారము ఉండదు. అంటే కరువు కాలంలో బ్రతకడం కష్టం అని అర్థం. బ్రతకడం కష్టం. మరి బ్రతకడానికి కష్టమైన సమయంలో దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఒకరోజు ప్రయత్నం చేస్తారు, 2 రోజులు ప్రయత్నం చేస్తారు, 3 రోజులు ప్రయత్నం చేస్తారు. ఎక్కడ ఎటువంటి కూడా మార్గం తెరవబడకుండా అంతా మూసివేయబడి ఉన్నది. ఎక్కడి నుండి ఆహారం రావటం లేదు. ఏది చేద్దాం, మన కుటుంబాన్ని పోషిద్దామన్న ప్రయత్నం చేసినా ఏ ప్రయత్నాలు కూడా సఫలం అవటం లేదు. చివరికి నేను అనుకుంటాడు ఏంటంటే, దేవుడు ఎక్కడ ఉన్నాడు? దానికి ఆన్సర్ ఒకటే, శ్రమలలో కూడా దేవుడు ఉన్నాడు. ఆయన విడవలేదు, విడిచిపెట్టలేదు. దేవునిని దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఆయన చాలా చాలా దయగలిగిన దేవుడు. ఆయన ఎందుకో తెలుసా? వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే నిజంగా ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనదో, ఆయనకు దయ ఎంతో గొప్పదో అర్థమవుతుంది. నిన్న రాత్రి దేవుని వాక్యం ధ్యానం చేస్తూ సమూయేలు గ్రంథంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకముగా విగ్రహారాధన చేస్తూ దేవుని విసర్జించి దూరంగా ఉంటున్న దినాలలో కూడా దేవుడు వారి పట్ల కనికరించి వారిని దర్శించి వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రవక్త అయిన సమూయేలు ద్వారా వారితో మాట్లాడి, చివరికి మనం చూస్తే 12వ అధ్యాయానికి వచ్చినప్పటికి ఏమంటాడంటే, మీరు దేవుని విడిచిపెట్టిన ప్రజలైనా సరే, విసర్జించిన ప్రజలైనా సరే తన జనముగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుచున్నది. ఈ పదం చదువుతున్నప్పుడు నా గుండెల్లో ఒక్కసారిగా అది తాకింది. అసలు ఎంత ప్రేమనిది అసలు. అదే మన జీవితంలో ఎవరైనా ఏదైనా ఇబ్బంది చేశారు అనుకోండి, కష్టం పెట్టాడు అనుకోండి, కొద్దిగా ఆ శ్రమ పెట్టాడు, బాధ పెట్టాడు అనుకోండి, వారిని మనం ఏం చేస్తాం? పోతే పోనీ. కానీ దేవుడు అంటున్నాడు, కష్టం పెట్టిన వాళ్ళ గురించి, దేవుని హృదయాన్ని గాయపరిచిన వాళ్ళవి, దేవునికి చెందవలసిన మహిమ దేవునికి ఇవ్వకుండా విగ్రహాలకి ఆరాధన చేసిన వాడు, దేవుని పరిపూర్ణంగా విసర్జించిన వాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే, దేవుడా నువ్వు మాకు అవసరం లేదు. ఆ విధమైన గాయపరచగలిగిన మాటల చేత, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా దేవుని ఇబ్బంది కలిగించిన, బాధ కలిగించిన అని అంటున్నాడు. అబ్బా, ఈ వచనాన్ని బట్టి మరోసారి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, తనకు జనముగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజల గురించి మాత్రము కాదు, ఈరోజు నీతో ఆయన మాట్లాడుచున్నాడు.
మరి అలాంటప్పుడు ఇబ్బంది కలిగించినా సరే, శ్రమ పెట్టినా సరే, దేవుని పూర్తిగా విసర్జించినా సరే తన జనముగా చేసుకోవడానికి ఇష్టపడుచున్న దేవుడు శ్రమలలో నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను నువ్వు ఎలాగనుకుంటున్నా? శ్రమల్లో, శోధనలో ఆయన తోడై ఉన్నాడు. ఆయన చూస్తూ ఉంటాడు, ఆయన చూస్తూనే ఉంటాడు. ప్రభుకు స్తోత్రం. ఈ కలుకాలంలో ఏం చేయాలో తనకి అర్థం కాని పరిస్థితులు ఉంది. బ్రతకడానికి ఎన్ని ప్రయత్నం చేసినా సరే అర్థం కాని పరిస్థితులు ఉంది. అది ఏ సమస్య అనుకుంటున్నారు? ఒక 1000 రూపాయల సమస్య, లేకపోతే ఒక 10,000 రూపాయల సమస్య. కరువు అండి, ఇది ప్రకృతి సమస్య. ప్రకృతిని ఎవరు మార్చగలరు? రాజులు మార్చగలరా? ప్రభుత్వాలు మార్చగలదా? వారి వల్ల కాదు. ఎవరు మార్చలేరు ప్రకృతిని. మార్చితే దేవుడే మార్చాలి. హల్లెలూయా. కరువు, దేశమంతా కరువు అయితే ఏం చేయగలరు? మనకు తెలుసు, రాజులు కూడా కరువు కాలంలో చేసిన పని ఏంటంటే, అహాబు రాజుల గురించి బైబిల్ గ్రంథం రాయబడి ఉంటుంది. ఆయన గోనె పట్ట కట్టుకొని తిరుగుతుండగా కొంతమంది ఎదురు స్త్రీలు వచ్చి అసలు తినడానికి ఆహారం లేక, కరువు కాలంలో ఆహారం లేక తమ సొంత బిడలనే బేరం ఆడుకున్నారు. వాళ్ళు బేరం ఆడుకున్నారు. సొంత బిడ్డలకు వచ్చి ఒక ప్రమాణానికి వచ్చారు, ఒక ఒప్పందానికి వచ్చారు. ఈ రోజు నీ బిడ్డను చంపి తిందాం, నెక్స్ట్ రోజు నా బిడ్డను చంపి తిందాం. కరువు అంత భయంకరంగా ఉంది. ఈ మాట విన్నప్పుడు రాజైన అహాబు గుండె కరిగిపోయింది. ఎవరి మీద కోపం వచ్చింది తెలుసా? ఏలియా మీద కోపం వచ్చింది. ఈ ఏలియా వచ్చాడు, ఈ విధంగా చెప్పేశాడు, అసలు వర్షం పడదని చెప్పేశాడు, అలాగే అయిపోయింది. ఈ వల్లనే అవన్నీ జరిగిపోయింది అని ఏలి మీద కోపం ఇంతంత కాదు, రగిలిపోతుంది నీకు రాజు కానీ. అది వినండి, కరువు కాలంలో మహారాజు అయినా రాజుకి ఎటువంటి కొరతలు కొదువులు లేకపోయినా రాజ్యంలో ఉన్న ప్రజలకు ఎటువంటి ఉపకారము కానీ సహాయము కానీ ఆయన చేయలేక పోయాడు. కనుక నేను చెప్పాను, ఇది ప్రకృతికి సంబంధించింది. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. అందరూ చూడాలి, యేసు రక్తమే. హల్లెలూయా. ఇది ప్రకృతికి సంబంధించింది. ప్రకృతిని మార్చగలిగిన వాడు దేవుడు ఒక్కడే. వాతావరణాన్ని మార్చగలిగిన వాడు దేవుడు ఒక్కడే. దేశమంతటి మీదికి వచ్చిన కరువులో కూడా పోషించడానికి సమర్థము కలిగిన దేవుడు ఒక్కడే. ఆయన పేరే యెహోవా. ఆయన పేరే నజరేయుడైన యేసు. హల్లెలూయా. నేను ఎక్కడెక్కడికో తిరుగుదాం అనుకుంటుంటే సడన్ గా దేవుడు చూశాడు. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు? కరువు వచ్చిందని. ఎక్కడికి పారిపోదాం అనుకుంటున్నావు? చూద్దాం, కింద వస్తున్నాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, చూడండి, నీవు ఐగుప్తు దేశములోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశముందు నివసించుము. కరువు వచ్చిందని ఏం చేయాలనుకుంటున్నాడు ఈయన? నేను చాలా సంవత్సరం నుండి ఒక మాట చెప్తూనే వస్తున్నాను. ఇది వాక్యంలో ఉన్న విషయం కాదు, కానీ వాక్యంలో నుండి బయటికి వచ్చిన ఒక భావాన్ని అనేక పర్యాలు చెప్పాను మీకు. ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ మాటలు మీ మైండ్లో మాత్రం కాదు, గుండెల్లో పెట్టుకోవడం మంచిది. అదేం తెలుసా? సమస్యలు వస్తే, కష్టాలు వస్తే జాగ్రత్తగా ఉండండి. ప్రాంతాలు విడిచిపెడితే సమస్యలు పరిష్కారము కాదు. మనం వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళకుండా ఆగిపోతే సమస్యలు ఆగదు. ఇక్కడ కూర్చుంటే ఇలాగ అవుతుంది కదా, అక్కడ కాకుండా అక్కడ నీకు ఇంకో స్థలంలో కూర్చుంది. స్థలాలు మార్చేస్తే సమస్య పరిష్కారము కాదు. ఊరు మారినా, పట్టణాలు మారినా, జిల్లాలు మారినా, రాష్ట్రాలు మారినా, దేశాలు మారినా సమస్యలు పరిష్కారం కాదు. సమస్య పరిష్కారము కేవలం దేవుని దగ్గర మాత్రమే. ఇది అన్నడు మర్చిపోవాలి. దేవుని స్తోత్రం. సమస్య పరిష్కారం కావాలంటే ప్రజలు మనస్సును మార్చుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుంది. ఎనీవేర్, ఎనీ ప్లేస్, ఎవరైనా సరే, ఎక్కడైనా సరే. నేను మళ్ళీ చెప్తున్నాను, స్థలం మారడం వలన కాదు. ఒకటి. రెండవది,
దేవుడు మాత్రం మార్చగలడు. మొదటి విషయం అసలు స్థలం మారితే జరగదు. మూడోది ఒకవేళ మారాలంటే దేవుడు మారుస్తాడు. కానీ ఎప్పుడు మారుస్తాడంటే మనసు మార్చినప్పుడే దేవుడు మారుస్తాడు. లేకపోతే దేవుడు కూడా మార్చలేడు. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, కానీ మనిషికి ఆయన స్వాతంత్రం ఇచ్చాడు. మనిషికి స్వాతంత్రం ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు తాను. అందుకే మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి. బైబిల్ గ్రంథంలో ప్రతి స్థలాల్లో మనం చూస్తాం. ఒక్కసారి దేవుడు మనసు మార్చవచ్చు కదా? నో, ఆయన స్వేచ్ఛని ఇచ్చాడు దేవుడు. ఎవరిని దేవుడు బలవంతం చేయడు. మనస్సు మారుస్తేనే చెప్పాలి సమస్య పరిష్కారం అవుతుంది. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్యను ఎవరు పరిష్కారం చేస్తారు? ఈ కష్టం నుండి ఎవరు విడుదల చేస్తారు? ఈ బాధ నుండి ఎవరు విడుదల చేస్తారు? అందుకే ఏమనుకున్నాడంటే ఈయన ఇక్కడ ఉంటే లాభం లేదు, ఇక్కడ నుండి మన ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకున్నాడు. స్థలం మారిపోవడానికి ప్రయత్నం. దేవుడు ఎక్కడున్నాడు ఆ టైంలో? కొలువుతో బాధలు ఉండి ఏం చేయాలో అర్థం కాకుండా ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్న ఈ సందర్భాల్లో దేవుడు ఎక్కడున్నాడు? అక్కడే. అక్కడ లేఖన సెలవిస్తే 2వ వచనంలో యెహోవా అతనికి ప్రత్యక్షం. దేవుని స్తోత్రం. దేవుడు అక్కడే ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతున్నాడు. ఇస్సాకు కరువు వచ్చిందని భయపడిపోయి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడే ఉండవు, నేను చెప్తున్న స్థలంలోనే ఉన్నాను. నేను నిన్ను దీవిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే దీన్ని బ్యాక్ చేసుకోవడానికి, సహించడానికి కొంత టైం పడుతుంది. ఏది కూడా అన్న వెంటనే జరగదు. దేవుడు కొన్ని వెంటనే కార్యం చేస్తాడు, మరి కొన్ని క్రమముగా జరగవలసిన పరిస్థితులు ఉంటాయి. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో ఒక లేఖనం మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా లేఖనాలు ఉన్నా ఒక్క విషయం మీకు చెప్తాను. ఆదాము హవ్వలను దేవుడు కలుగ చేసిన తర్వాత 28వ వచనంలో ఆదికాండం 1వ అధ్యాయం చూస్తే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకున్నట్టు అన్నాడు. ఫలించారా? భూమి నిండిపోయిందా వారి వల్ల? అయిపోయిందా? కొద్దిగా మాట్లాడారు ప్రశ్న అడిగినప్పుడు. నిండిపోయిందా భూమి? మరి ఫలించారా? విస్తరించారా? నో. ఇది నెరవేర్చడానికి కొంత టైం వచ్చింది. సో ఆశీర్వాదాలు కూడా అలాగా పైనుండి కిందకి టక్కుమని పడిపోదు మీద. మన కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళవలసి ఉన్నది. అందుకే ప్రభు అంటాడు, నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. నేను నీకు సహాయం చేస్తానని దేవుడు మాట్లాడాడు. నేను నిన్ను దీవిస్తానని ప్రభు మాట ఇచ్చాడు. బాగానే ఉంది, కానీ ఎలా వస్తుంది అది? తర్వాత వాక్య భాగాల్లో మనం వెళ్ళిపోతే, గెరారు ప్రాంతంలో నివాసము చేస్తూ ఉంటున్న దినాలలో కరువు కాలంలో దేవుడు ఏ విధంగా దీవించాడు చూడండి. కరువు కాలంలో ఆయన విత్తనం విత్తగా దేవుడు 100 పంటను అనుగ్రహించాడు. ప్రభుకు స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందును. యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతను మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చింది. దేవుని స్తోత్రం. అతడు మిక్కిలి గొప్పవాడ వరకు కూడా క్రమక్రమముగా అభివృద్ధి పొందాడు. ఒక్క క్షణములో జరిగిపోయిన విషయం కాదు. దుఃఖమును దేవుడు ఒక్క క్షణంలో మార్చగలడు. చీకటిని ఒక్క క్షణంలో దేవుడు వెలుగుగా మార్చగలడు. బంధకాలను ఒక్క క్షణంలో దేవుడు తెంచివేయగలడు. కానీ కొన్ని విషయాలు మాత్రం క్రమక్రమముగా జరుగుతాయి. అయితే ఈ క్రమము అన్న వెంటనే చాలా మందికి ఇష్టం.
కానీ క్రమానుసారంగా నడుస్తుంది. ప్రభు అక్కడ సెలవు ఇచ్చాడు 2వ వచనంలో, ఇక్కడే ఉండు, నేను నిన్ను దీవిస్తాను. ఏ టైంలో అంటున్నాడు? కరువు కాలంలో దేవుడు అన్నాడు, కష్టకాలంలో దేవుడు మాట్లాడాడు, ఇరుకులు ఇబ్బంది సమయంలో దేవుడు మాట్లాడాడు. మనం 12వ వచనానికి వచ్చినప్పటికీ ఆ సంవత్సరము అంటే కొంతకాలం పట్టింది. విత్తనం విత్తాలి, పంట అయితే 100 వచ్చినట్టుగా 12వ వచనం మనం చదువుకుంటున్నాము. కానీ పంట రావడానికి సమయం కావాలి. దాని కొరకు కనిపెట్టాను. దయచేసి ఏ విషయంలో కూడా, ఏ కోణంలో కూడా అనుకున్న వెంటనే ప్రతి పని జరగాలని ఎవరైనా ఒకవేళ అటువంటి మనస్తత్వము కలిగి ఉంటే ఈ మాట శ్రద్ధగా వినండి. నేను అనుకున్నాను ఇది ఇప్పుడు జరిగిపోవాలి అని అలాంటి భావన ఎవరైనా ఇటువంటి మనస్తత్వము కలిగి ఉంటే దయచేసి మీ మనస్సును మార్చుకోవాల్సిందిగా ప్రభు సేవకునిగా చెప్తున్నా. లేకపోతే ఏం జరుగుతుందో అది కూడా చెప్తాను. మనస్సును కానీ నువ్వు మార్చకపోతే, ఏ విషయంలో అనుకున్న వెంటనే అయిపోవాలి అని మనస్సును కాకుండా కలిగి ఉంటుంది, అదే జరుగుతుందని అనుకుంటే, ఒకవేళ జరగకపోతే ఏం జరుగుతుంది అది కూడా చెప్తా. ఏం జరుగుతుంది తెలుసా? నీవు నిరాశలోనికి వెళ్తావు. జరగకపోతే నువ్వు కృంగిపోతావు. ఒక్కొక్కసారి ఆ కృంగుదల సమ్టైమ్స్ దేవుడు చేయలేదు అని దేవుని మీద దూషించే స్థితిలోనికి తీసుకెళ్తాడు. దేవుడు చేయలేదని చెప్పేసి దేవుని యొద్దకు వెళ్ళకుండా ఆగిపో స్థితిలోనికి వెళ్తావు. దేవుడు చేయలేదని చెప్పేసి ఒకవేళ నువ్వు ప్రార్థన సహవాసాన్ని మారే స్థితిలోనికి కూడా వస్తావు. ఎప్పుడు వస్తుంది ఇది? నేను అనుకున్న వెంటనే కార్యం జరగలేదు అని. అందుకే నేను చెప్తున్నాను, దయచేసి అటువంటి మనస్తత్వం ఎవరికైనా ఉంటే మార్చుకోవడం మంచిది. ఎనీథింగ్, ఎనీవేర్, ఎనీ ఏరియా, ఏ కోణంలో అయినా సరే, ఎక్కడైనా సరే, ఏ విషయంలో అయినా సరే, వెయిట్ అపాన్ ద లార్డ్. అందుకే 40 కీర్తన అంటున్న చక్కటి మాట. దావీదు అంటాడు, నేను యెహోవా కొరకు సహనము కనిపెట్టుకొని ఉన్నాను. కాదు 1 గంట 2 గంటలు, సహనముతో. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు దీవిస్తానని సెలవిచ్చాడు. ఆ మాట నెరవేర్చబడే వరకు కొంత సమయము కాల వ్యవధి పట్టింది. ఆ తర్వాత మనం చూస్తున్నాం అతనికి 100 పంట దేవుడు ఇచ్చాడు. ఇట్ ఈస్ నాట్ 1 ఇయర్ పంట కాదది, 1 సంవత్సరం పంట కాదది. తర్వాత మనం చూస్తున్నాం అతడు మిక్కిలి గొప్పవాడుగా మారే వరకు, మిక్కిలి అభివృద్ధి చెందే వరకు క్రమక్రమముగా. దేవునికి స్తోత్రం. క్రమక్రమంగా అంటే ఈ సంవత్సరం కొత్త, నెక్స్ట్ సంవత్సరం మరి మరుసటి సంవత్సరం ఇంకా కొత్త, క్రమంగా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్తాం. శత్రువుడు శ్రమలు ఎక్కడున్నాడు? శ్రమలు అనే ఎవరిని విడిచిపెట్టే దేవుడు విడిచిపెట్టేసాడు అనుకోవడం నీ పొరపాటు, నీ యొక్క అమాయకత్వం. నో, హీ ఈస్ దేర్. ప్రభు స్తోత్రం చెప్తాం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది పంట కాలం, కరువు. 2వ సందర్భాల్లో ఇప్పుడు దాని మూలంగా కూడా సమస్య వచ్చింది. అసూయపడునంతగా దేవుడు దీవించాడు. ఇప్పుడు వినండి శ్రద్ధగా. అసలైన ఆశీర్వాదం అంటే ఏంటంటే ప్రజలు నీ మీద అసూయపడునంతగా నువ్వు అభివృద్ధి పొందావంటే అది అండి గొప్ప ఆశీర్వాదం. అర్థమైందా? దేవుని ఆశీర్వాదం అంటే ఎలా ఉండాలంటే ప్రజలు చూసి అసూయపడునంతగా. అసూయపడాలి. ఇదేంటంటే రోజుకి నెలగా నీ కోణాలు కూడా దిగుతున్నావు, నీ కోణంలో ఎదుగుతున్నాను, అనుకరణలో అభివృద్ధి చెందుతున్నావు అని ప్రజలు నన్ను అసూయపడ్డారు. ఇక్కడ మనం గమనిస్తే ఇస్సాకు కలిగిన 100 పంటను బట్టి క్రమక్రమంగా అభివృద్ధి పొందడాన్ని చూచి గెరారు రాజైన అబీమెలెకు ఇస్సాకు మీద అసూయ పడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసూయ మూలంగా ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, మళ్ళా కష్టం వచ్చింది. ఏ కష్టం? ఇప్పుడు ముందు ఏమో ప్రకృతి మూలంగా, కరువు మూలంగా వచ్చింది కష్టం. ఇప్పుడేమో మనుషుల మూలంగా వచ్చింది కష్టం. అసూయ పడుతున్నాడు ఇప్పుడు ప్రజలు. ప్రపంచంలో నువ్వు ఎక్కడికి పారిపోదామన్నా, ఈ మాట మరలా విన్నాడు, ఎక్కడికి పారిపోదామన్నా ఇలాంటి వాళ్ళు ఉంటారు. నీవు కొద్దిగా క్షమంగా ఉంటే, నువ్వు కొద్దిగా బాగుపడితే, నువ్వు కొద్దిగా అభివృద్ధి చెందితే, మీ ఇంట్లో అందరూ కూడా సమాధానంగా ఉంటే, అందరూ సంతోషంగా ఉంటే అసూయపడేవాడు ఉంటాడు. తట్టుకోలేని వాడు మరొకడు ఉన్నాడు, వాడు శత్రువు.
ఈయన క్షేమాన్ని చూసి ఆయన తట్టుకోలేక అన్నాడు, నువ్వు మామూలుగా దీవించబడ్డావు, మా దేశంలో కూడా దీవించబడ్డావు, పోవయ్యా మా దగ్గర నుండి అన్నాడు. వెళ్ళిపోమంటే ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి ఉంది. ఇషాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ప్రభువా, నువ్వేమో నేను చూపించే దేశం ఉండమన్నావు, నేను ఉన్నాను. ఇప్పుడు చూస్తే ఈ దేశంలో ఉన్న అధికారి అబీమెలెకుతో ఉన్న సైన్యం అంతా కూడా ఏమంటున్నారు, ఇషాకును చెప్పలేదు. మీరు ఇంటికి వెళ్ళేదని చదువుకోండి, నేను మీకు చదువుకోండి మామూలుగా చెప్తున్నా, వెళ్ళిపోమన్నారు. ఏం చేయాలో అర్థం కాక, మంచి పంట వస్తుంది, ఇంకా పర్వాలేదులే, క్రమక్రమంగా నెమ్మదిగా కొద్ది మనం ఎదుగుతున్నాములే, ఫలిస్తున్నాములే, ఇక పర్వాలేదు అని అనుకున్నప్పటికీ వచ్చింది మరో సమస్య. ఎక్కడున్నాడు దేవుడు? ఆ కష్టకాలంలో ఏం చేయాలో తోచగా సమస్తాన్ని విడిచిపెట్టి మళ్ళీ తిరిగి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఎందుకంటే ఉండడానికి అవకాశము లేదు, ఆ దేశంలో ఉండడానికి అవకాశం లేదు. కనుక ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఏడు ప్రాంతానికి వెళ్ళిపోయి కష్టపడి చెమటొచ్చి, ఒకప్పుడు వారి యొక్క పితరులైన అబ్రహాము త్రవిన బావులను కూడా తవ్వాడు. దేవుని స్తోత్రం. ప్రభు తోడై ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ప్రభు తోడై ఉన్నాడు. ఎందుకు తెలుసా? అతన్ని పంపివేసినప్పుడు, వెళ్ళిపోవయ్యా ఇక్కడ నుండి అని చెప్తున్నప్పుడు దేవుడు అతనికి తోడై ఉండి ఏం చేశారు తెలుసా? ఆయన త్రవిన బావులలో నీళ్లు ప్రభు ప్రవహింపజేశాడు. ఆ నీళ్ళు వచ్చింది కదా, అమ్మాయి దేవునికి స్తోత్రం. మా గొర్రెల మందలకి, అలాగే మాకు, అలాగే ఈ ప్రాంతంలో మనం పంట చూసేందుకు కొంత అవకాశం కలుగుతుందని కొద్దిగా ఉపశమనము కలిగింది రా బాబు అన్నప్పటికీ ఆయనకి మరలా కొంతమంది వచ్చి ఫిలిష్తీయుల కాపలు వచ్చేమంటున్నాండి, బావి మీది కాదయ్యా, మాది అన్న. అంతే, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది కూడా వదిలేశాడు, మళ్ళా బయటికి వెళ్ళిపోయాడు. ఇంకేరే ప్రాంతానికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి ఒక ఏరియాలో వాళ్ళు తవ్వితే అక్కడ కూడా నీళ్లు, దేవుడు తోడై ఉన్నాడు కనుక విడుచున్న ప్రతి స్థలాలు కూడా తవ్వుతుంటే నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఈ దేవుని తోడు లేని వాళ్ళందరూ కూడా కరువులోనే ఉన్నారు. వీరి త్రవ్విన బావులు వచ్చి వాళ్ళు స్వాధీనం చేసుకుని ఆక్రమించుకుంటున్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి నీళ్ళే లేవు. కానీ ఈయన త్రవ్వుతుంటే మాత్రం ఎక్కడికి వెళ్ళి త్రవ్వుతున్నారు? నీళ్ళే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. పంపించేశారు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. కానీ దేవునికి స్తోత్రం, వెళుతున్న ప్రతి స్థలాల్లో దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఎలా ఉంటుంది జీవితంలో? చదవడం చాలా ఈజీ అండి. ఏముంది, మనం కుర్చీ మీద కూర్చి, కాళ్ళ మీద కాలేసి, ఓకే, కాళ్ళను ఎగిరించి, కళ్ళందలు పెట్టి ఇలాగ చేసి చదువుకోవచ్చు. ఇది కానీ ఇది అలాంటిది కాదు. ఇది జీవితంలో ఉన్న ఒక అనుభూతిలో నుండి ఎలా వచ్చిన పరిస్థితి. అసలు ఏ విధంగా ఉంటుందో ఊహించండి తన జీవితం. ఆ కష్టాల్లో దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ప్రభువు స్తోత్రం చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి కొంతమంది వచ్చేమన్నారంటే, అయ్యా ఇది మాది అన్నారు. మళ్ళా ఇకే దానికి కూడా ఒక విషయం, ఎందుకంటే వాళ్ళ జనసమూహాలు ఎక్కువ, వాళ్ళ దేశాల్లో ఉన్నారు, వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నారు. ఏం చేయడానికి అవకాశం లేదు. కోర్టుకు ఎక్కుదామంటే కూడా ప్రయోజనం లేదు. కేసు పెట్టినా గెలిచే పరిస్థితి లేదు. అందుకే ఏం చేయక స్థలాలు వదిలేసి వెళ్ళిపోతున్నాడు. మరో స్థలానికి వెళ్ళాడు. ఆ స్థలానికి వెళ్ళి తన పని వాళ్ళందరూ తవ్వగా అక్కడ నీళ్ళు వచ్చిందండి. దేవునికి ప్రభుకు స్తోత్రం చెప్పాలి, గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. 22వ వచనం, అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేస్తున్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదామనుకుని దానికి రహేబోతు అనే పేరు పెట్టింది. ముందు చెప్పండి, రహేబోతు. గట్టిగా చెప్పండి, రహేబోతు. స్తోత్రం. రహేబోతు అనే పదానికి అర్థం ఏంటి? శత్రువులు మన దగ్గరకు వచ్చి మనకి ఇబ్బంది పెట్టకుండా, మనతో జగడం ఆడకుండా దేవుడు వారికి ఎడము చేశాడంటే దూరము
చేశాడు. దేవునికి స్తోత్రం. ఇంత లెంగ్త్గా ఇంత పొడవుగా తెలుగులో చెప్పాను కదా, కానీ అరాబిక్ భాషలో హెబ్రీ భాషలో ఒకటే పదం చెప్పండి. యేసు రక్తమే జయం ప్రభు. ప్రభు నీకే మహిమ నాయన. చెప్పండి, గట్టిగా చెప్పాలి. చిన్న పదం ఏం కాదు, ఇది 4 అక్షరాలు. రహేబోత్ చెప్పాలి అందరూ. రహేబోత్ అంతే. శత్రువు మరలా మనతో జగడమాడకుండా, ప్రజలు మనతో జగడమాడకుండా దేవుడికి స్తోత్రం చెప్పాలి. వారికి దేవుడు ఎడము చేశారు అనగా దూరము చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడున్నాడు దేవుడు? ఈ రోజు నీ జీవితంలో అనేకమైన కష్టాలు, శోధనలు, బాధలు వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు నీవు నిలిచి ఉండగలిగావు అని అంటే ఆ మాటకు అర్థమేంటి తెలుసా? దేవుడు నీకు తోడై సహాయం చేస్తున్నాడు నీకు. కానీ నీకు కావాల్సిందంటే ఒక్క క్షణంలో, ఒక్కసారిగా, ఒక్క రోజులో అభివృద్ధి అయిపోవాలి. దానికోసం ఎదురు చూస్తున్నా. కానీ గమనించాలి, దేవుడు మాత్రం తన సమయంలో తన పని చేస్తాడు. ఆయన తోడై ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. పిల్లరా, శోధన కాలంలో కొన్ని పరిస్థితులు సంభవించింది. ఒకసారి ఆదికాండం 31వ అధ్యాయంలోనికి వెళ్దాం. త్వరగా మనం ముందుకు వెళ్దాం. 31:42 అవ్వచ్చు. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడే ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పాను. ప్రభుకు స్తోత్రం. యాకోబు లాబాను ఇంట్లో ఉంటుండగా, యాకోబు ఒక మామయ్య, వీరమని జ్ఞాపకం ఉందా? లాబాను కాదు, లాబాను యాకోబుకు బావమరి దేశం. ఓకే, యాకోబు ఒక మామయ్య ఎంతగానో ఇబ్బంది పెట్టాడంటే బైబిల్లో రాయబడింది 10 మార్లు ఆయన జీతం ఇవ్వకుండా ఇబ్బంది పడేశాడు. బెతుయల్ 10 మార్లు జీతం ఇవ్వలేదు. బాధగా ఉంటుందా? జీతం అరే నెల అంతా కష్టపడిన తర్వాత జీతం ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? ఇది బాధ కాదా? కష్టం కాదా? చాలా బాధగా ఉంటుంది. 10 మార్లు మార్చడం అంతే మాత్రం కాకుండా ఈ బాధ ఎవరు తట్టుకుంటారని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రభు పరిశుద్ధుల ఉంది, ఏం చేయాలి అర్థం కాదంటే దేవుడు అన్నాడు, సరే నువ్వు బయలుదేరు. నేను బయలుదేరిపోయాడు. ఫ్యామిలీ అంతా పట్టుకొని బయలుదేరిపోయాడు. దేవుడు అతని బాధను చూసి, అతని కష్టాన్ని చూసి, ఎంత తారుమారు చేసినా, ఎన్ని మార్లు జీతం మార్చేసినా ప్రభు అతనికి తోడే ఉండి మందలను, ఈయనకి సెపరేట్గా ఇచ్చిన మందలను కూడా దేవుడు దీవించడం మొదలు పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును. చారలు కలిగినది, పొడవు కలిగినది, ఓకే, పశువులన్నీ కూడా అక్కడ ఉన్నాయి. వాటిని సెపరేట్ చేశాడు. పూర్తిగా చారలు అలాగే పొడవు లేని వాటిని కూడా ఏం చేశాడంటే ఈయనకి అప్పగించాడు. ఇవి నీది, అవి మావి అన్న. అక్కడ ఎక్కువగా ఉండేది ఏంటి? సారలు కలిగినది, పొడవు కలిగినది ఎక్కువ ఉన్నాయి. అందుకే ఈయనేం చేశాడు తెలుసా? జీతం అట. ఇక్కడ అంటున్నాడు బెతుయేలు, ఇక్కడ నా మందలో సారలు కానీ అలాగే పొడవు కానీ లేని గొర్రెలు నీది. చూసారు అలాగుంది అంటే చిన్నపిల్లలు ఒక్కొక్కసారి ఆట ఆడుకుంటారు కదా, అది నీది ఇది నాది అన్నట్టుగా ఏం చేశాడు. ఏం చేయాలో అర్థం కాదు దీనికి. పెద్ద చాక్లెట్ ఏమో నాది, చిన్న చాక్లెట్ ఏమో నీది, అలా చేశాడు ఈయన. ఈ చిన్నది పట్టుకొని ఏం కావాలో అర్థం కాకుండా కొద్ది మాత్రం ఒక 10-15 అనుకుందాం, ఇది పట్టుకొని బయటికి సెపరేట్గా తీసుకెళ్ళిపోయి ప్రభా నా పరిస్థితులకు అయిపోయిందంటే భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. దేవుని స్తోత్రం. వాటిని దేవుడు అభివృద్ధి పరచడం మొదలు పెట్టాడు. ఈ 10, 15, 20 గొర్రెలనే దేవుడు అభివృద్ధి
పరిచాడు. దేవునికి స్తోత్రం. దీన్ని మళ్ళీ చూశాడు ఈయన. అదేంటి మనకంటే ఎక్కువ తన గొర్రెలు తన మంద ఎక్కువైపోతుంది, లాభం లేదని చెప్పి ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? అలా కాదు, అసలు చారలు పొడలు లేనిదంతా కూడా నాది అన్నాడు. ఇప్పుడు ఎవరు? బెతుయేలు, యాకోబు ఒక మాయగా. మరి ఏమంటారు? నీది ఇప్పుడున్న ఈ మందల్లో కొన్ని ఇస్తాను, వాటిని తీసుకెళ్ళి నువ్వు పెంచుకో, ఇవన్నీ కూడా నాదే అంటే తీసుకొచ్చేసాడు. ఈసారి యాకోబు ఏం చేశాడంటే ప్రభు దగ్గర ప్రార్థన చేసి, ప్రభువా ఇన్నిసార్లు మారుస్తున్నాను ప్రభు, మామ ఎవరో మోసం చేస్తే బాగుంది, కానీ ఇక్కడ మోసం చేస్తుంది ఎవరు? ఎంత అద్భుతం! మోసం చేసి ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే విశ్వాసంతో దేవుని దగ్గర ప్రార్థన చేసి ఒక కర్రను తీసుకొచ్చి దాన్ని ఒలచి దాన్ని నీటిలో ఈ చూలుగా ఉన్న దినాల్లో, ఈ గొర్రెలన్నీ కూడా చూలుగా ఉన్న దినాల్లో వాటర్ తాగడానికి వచ్చినప్పుడు దాని ముందు ఈ యొక్క వలసిన కర్రలు తీసుకొచ్చి పడేసాడు. అవి చూసిందట. గర్వఫలము లేని వారు కూడా ఈ మాట శ్రద్ధగా వినండి. దేవుని వాక్యం నెరవేరుస్తుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఎలాంటి బిడ్డ కావాలంటే అలాంటి బిడ్డను దేవుడు ఎక్కడ అనుగ్రహిస్తుంది. నీవు చూచిన దాన్ని బట్టి వాట్ యు విల్ సీ యు విల్ హ్యావ్ ఇట్. నువ్వు దేన్నైతే చూస్తావో దాన్ని నువ్వు అలాంటి వాటిని పొందుకుంటావు. చిన్న సలహా ఇస్తాను, జాగ్రత్త వినండి. దెర్ ఇస్ ఎ పవర్. వాట్ యు విల్ సీ యు విల్ హ్యావ్ ఇట్. ఆ సలహా ఏంటో తెలుసా? స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువ శాతం, ఇఫ్ యు వాంట్ సన్, మీకు కుమారుడు కావాలంటే ఆల్వేస్ సీ ద జెంట్స్ పీపుల్. గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువ చిన్నపిల్లల్ని, అంటే ఎవరిని? అబ్బాయిని మాత్రం చూడండి. సాధ్యం వరకు వారిని మాత్రం ఎక్కువ చూడండి. అండ్ రిజల్ట్స్ చూసిన తర్వాత నాతో మాట్లాడు. ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపన్. అది జరుగుతుంది. నేను వాక్య ఆధారణ బట్టి చెప్తున్నా. నా ఊహలు నీకు చెప్పటం లేదు, నా కథలు నీకు చెప్పటం లేదు. అసలు ఏ ఆధారం లేనప్పుడు అసలు తనకున్న మందలో ఎలాంటివి ఉన్నాయి? సారాలు కానీ పొడవులు కానీ లేనిది ఇప్పుడు ఇంకుంది. ఈయనేమన్నాడు? చారలు పొడవు కలిగినది నీదయ్యా, నాదని చెప్పేసి మిగతావన్నీ తీసుకెళ్ళిపోయాడు ఈయన. లేనిది ఇప్పుడు నేను చేసుకో, ఏం చేసుకుంటే చూసుకోండి అంటే ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ఇంక ఎంత తెలివి అంటే, అది బలహీనంగా ఉన్నప్పుడు ఇది పట్టలేదండి. కానీ బలము కలిగి బలమైన వాటిని చూసినప్పుడు, వాటి నీళ్ళు తాగడానికి వచ్చినప్పుడు వాటి ముందు ఆయన ఈ కర్రలను ఒలిచి, అప్పుడు బద్దలు కొండి కొంత వైట్గా కొన్ని తెల్లగా కనబడుతుంది. మరి అంటే అక్కడ ఎలాగుందండి? ఏమని చెప్పచ్చు? దేవుని స్తోత్రం. అక్కడ చారలు కనబడినట్లుగా చేశాడు, జాడలు కనబడినట్టుగా చేశాడు. అవి తాగడానికి వచ్చి ఇలా చూసింది. ఏం చూసింది? గొర్రెలు. ఏ గొర్రెలు? సూలుగా ఉన్న గొర్రెలు. తర్వాత అది ఈనున్నప్పుడు దేవునికి స్తోత్రం. ప్రభు అతనికి చూపించినట్టుగా, ఈయన చేసినట్టుగానే దేవుడు అలాంటి చారలు కలిగినది, పొడవు కలిగినది ఇప్పుడు పుట్టడం మొదలుపెట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పే విషయం ఏంటంటే, తన కష్టాలలో, తన యొక్క శ్రమలలో దేవుడు అనేక కోణాల్లో మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నారు. వినుటకు చెవి గలవాడు దీన్ని పట్టుకుంటాడు. ఇది నా కోసమైన ప్రభు గ్రహించగలరు. దేవునికి స్తోత్రం. సో ప్రియులారా, మరలా మన సందేశంలోకి వచ్చాం, మన పాయింట్లోకి వచ్చాం. కష్టాలలో, శ్రమలలో, ఓకే, ప్రజల చేత తృణీకరింపబడిన సందర్భాలలో, ప్రజల చేత నిందింపబడిన సందర్భాల్లో, ప్రజల చేత వెలివేయబడిన సందర్భాలలో దేవుడు చెప్పాలి, చూడాలి ఎక్కడున్నాడు దేవుడు? దేవుని స్తోత్రం. చివరికి ఈయన మంద విస్తరి ఏం చేసినా ఆ యాకోబు దీవించబడుతున్నాడు. ఇది చూసిన ఇక లాభానికి కొద్దిగా, లాభాన్ని అంటే బాంబాకి కొద్దిగా అసూయపడుతుంది. ఇలా చేస్తే లాభం లేదు, ఇక్కడ వస్తే మా వల్ల ఈయన అభివృద్ధి పొందుతున్నాడు, ఇక్కడ నుండి పంపేయడం మంచిదని చెప్పేసి ప్లాన్ చేశాడు. ఎలా పంపుతారు? వెళ్ళమని చెప్పడానికి అవకాశం ఉంటుంది, చెప్తే బాధపడిపోతారు. అందుకని ఏం చేశాడంటే, నోటితో వెళ్ళమని చెప్పనివ్వకుండా ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టాడు. వెళ్ళిపోయా అని చెప్పకుండా మహా తెలివి కలిగి
బెతుయేలు లాబాను తెలివి కలిగి ప్రవర్తిస్తూ ఏం చేస్తే అలాగే ఇబ్బంది పెట్టి వెళ్తాను. అందుకే వాళ్ళు వెళ్ళిపోవాలంటే నేను ఇబ్బంది పెట్టాలి, కష్టం పెట్టాలి అని చెప్పి భయంకరమైన ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాలి. ఇప్పుడు ఈయన ఒకడికే కాదు, ఇంట్లో ఉన్న తన సొంత కుమార్తెను కూడా ఇబ్బంది పెట్టాడు. వాళ్ళకి సరిగ్గా తినడానికి ఇవ్వకపోవడం, సరిగ్గా పలకరించకపోవడం, నాన్న అని పిలుస్తుంటే పలకరించకుండా మరో సైడు వెళ్ళడం. ఇక్కడ సరే నాన్న పలకరించి ఏది భయం అని చెప్పేసి అన్నయ్య అని పిలవడానికి వెళ్తే అన్నయ్య కూడా మాట్లాడకపోవడం, వదిన దగ్గరికి వెళ్తే వదిన వినకపోవడం, ఇవన్నీ కూడా వీళ్ళు అనుభవించారు ఫ్యామిలీగా. వాళ్ళు కూడా ఇక ఇక్కడ ఉండడం అవును, ఎందుకంటే మా మీద ఇంతగా ఇబ్బంది పడుతుంటే ఎందుకు వెళ్ళిపోవడం మంచిదని వీళ్ళు అనుకుంటున్న దినాల్లో యాకోబు వచ్చి అన్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు, ప్రభువు నాకు సెలవు ఇచ్చిన స్థానానికి వెళ్ళిపోదాము అని తన భార్యతో మాట్లాడితే వాళ్ళందరూ అన్నారు, అలాగేనండి, మీకే కాదు మాకు కూడా చాలా ఇబ్బంది కలిగింది, వెళ్ళిపోదామండి. ఫ్యామిలీతో బయలుదేరి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళా వీళ్ళు వెనక వస్తున్నాడు ఈయన లాబాను. మంద తీసుకెళ్ళిపోయాడు. ఎవరి మంద తీసుకెళ్ళిపోయారు? తాను సంపాదించిన మంద తాను తీసుకెళ్తే ఇప్పుడు ఆ మంద తీసుకెళ్ళిపోయారని చెప్పేసి తిరిగి తీసుకొద్దామని చెప్పేసి వీళ్ళు బయలుదేరి వెళ్ళారు. 3 రోజులు ప్రయాణం చేసి వెళ్ళారు. ఏది శత్రువులను తరుమున్నట్టుగా. సరే మా ఊడు కదా, మరి ఇంతవరకు నువ్వు ఇబ్బంది పెట్టావు కదా, నేను ఇబ్బంది పెట్టినట్టు వెళ్ళిపోయి అని అనొచ్చు కదా. అది కూడా కాదు, వాడు ఎందుకు వెళ్ళిపోతాడు, ఇప్పుడు మంద అంత వల్ల తిరిగి తీసుకొచ్చేద్దామని చెప్పేసి మళ్ళీ వెళ్ళాడు. వాళ్ళకి దేవుడు ఎక్కడున్నాడు? అసలు ఈ బాధలంట్లో దేవుడు అసలు ఏం చేస్తున్నాడు? దేవుడు ఉన్నాడయ్యా, నీకు తెలియకుండానే నీ పక్షమున ఆయన మాట్లాడుతున్నాడు. నీకు తెలియకుండానే నీ పక్షమున దేవుడు శత్రువులతో, విరోధులతో, నీకు వ్యతిరేకంగా లేచిన వారితో, నిన్ను ఇబ్బంది కలిగించిన వారితో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన దేవుని స్తోత్రం. దేవుడు దర్శించాడు లాబానికి. లాబాని ఎక్కడికి వెళ్తున్నావు? ప్రభు ఇదిగో ఈ పరిస్థితి ఇలా జరిగింది, యాకోబేమో మొత్తం ఫ్యామిలీ అంతా పట్టుకొని వెళ్ళిపోయాడు, అందుకే అలాగే మందంతా కూడా తీసుకెళ్ళిపోతున్నాడు. అరే ఏది జరిగింది కానీ నా దాసుడు, నా సేవకుడు యాకోబుతో కానీ అవునని కానీ కాదని కానీ, మంచి కానీ చెడ్డ కానీ మాట్లాడడానికి వీల్లేదు, జాగ్రత్త అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఏమైంది ప్రభు అంటే మాట్లాడవద్దు ఇక. అతడు వెళ్తున్నాడు, వెళ్ళండి, అతను ఊసెళ్ళదు. అలాగే ప్రభు మరి ఏం చేస్తాను, వెళతానంటే వెళ్ళు అని పలకరించడు, అంతే, అంతకంటే ఎక్కువ అయితే మాత్రం బాగోదన్నాడు దేవుడు. ప్రభుకి స్తోత్రం. అలాగే ప్రభు అని చెప్పేసి మరి ఏం చేస్తాడని చెప్పేసి వెళ్ళాడు. యాకోబు కలుసుకున్నాడు. యాకోబు ఒక పెద్ద విందు చేస్తే భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత అంటున్నాడు, లోపల ఉన్నదంతా బయటకు అక్కిస్తూ ఉంటున్నాడు. నిజానికి లాబాను చెప్తున్నాడు, అంటే బావమరిది చెప్తున్నాడు, ఏమని, అసలు ఏంటయ్యా నువ్వు చేసిన పని, నేనేదో అనుకున్నాను కానీ, సరే వెళదాను అనుకున్నావు, బాగా రూట్ ఎలా మారిపోయింది, వెళ్తాను అనుకున్న బాగానే ఉంది, కానీ ఒక మాట చెప్పి వెళ్ళొచ్చు కదా. మాట చెప్పడానికి ఏముంది అని అంటే అసలు పంపిస్తానంటే వద్దంటానేటి, నేను పెద్ద హడావుడి చేసి అసలు సంబరాలతో పంపించడం వాడిని కదా, ఎందుకు అలా చేశావు, అదేం బాగలేదు, అది నాకు నచ్చలేదన్న, రూట్ మార్చేశాను. నిజానికి ఆయన వెళ్ళింది దేని కోసం? అతన్ని పూర్తిగా పట్టి ఆయన తీసుకెళ్ళిన ఆస్తి అంతా కూడా మొత్తం తిరిగి ఆ ఉద్దేశంతో వెళుతూ దేవుడు దర్శించాడు కాబట్టి, దేవుడు మాట్లాడాడు కాబట్టి ఆయన రూట్లన్నీ మార్చేశాడు. ఆ తర్వాత అంటున్నాడు, నిజానికి ఇలా అనుకున్నాను కానీ గత రాత్రి నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను గద్దించాడు. అసలు నీతో కానీ అవునను కానీ మంచి కానీ చెడ మాట్లాడేది బాగోదు, దేవుడు చెప్పాడు. అందుకే ఏం చేయలేకపోతున్నాను, నేను తిరిగి వెళ్ళిపోతున్నాను, సరేలే బాయ్ అని వెళ్ళిపోయాడు. ప్రభుకి స్తోత్రం చెప్పాలి గట్టిగా స్తోత్రం. అప్పుడు అంటున్నాడు ఈయన, యాకోబు అంటున్నాడు, ఆహా గత రాత్రి నా దేవుడు కానీ నీతో మాట్లాడకపోతే నన్ను బ్రతకనిస్తావేటి, దేవుడు కానీ నా పక్షం నీతో మాట్లాడకపోతే, దేవుడు కానీ నాకు తోడై ఉండకపోతే, దేవుడే కానీ నా పక్షమున నీతో మాట్లాడకపోతే, నాకు సహాయం చేయకపోతే, అసలు ఈ ఆస్తి అంతా కూడా మందంతా కూడా అసలు మిగలనిస్తావేంటి? నా దేవుడు నన్ను కాపాడాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే 42వ వచనం, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నువ్వు నన్ను పట్టి ఒట్టి చేతులతోనే పంపివేసి ఉండు. దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను
గద్దించను. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేశాడు? పిల్లరా, నేను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉన్న పెట్టిన భారాన్ని సందేశం చెప్పేది ఏంటంటే, శ్రమలలో దేవుడు తోడై ఉన్నాడు. ఆయన ఎవరిని అన్నాడు కూడా విడిచిపెట్టి దేవుడు కాదు. అది కరువు కాలమైన ఆయన తోడే ఉన్నాడు. ఇస్సాకు కాలం సీతాలు 10 మార్లు మారేసిన, ఎన్ని మోసం చేసిన, ఎంత ఇబ్బంది పెట్టినా, అవి నీది కాదు, ఇది నాది, ఇది నీది కాదు, అవి నాది, భయంకరమైన ఇబ్బంది కష్టాలు పెట్టిన ఈ శ్రమలన్నింటిలో కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. సమయం అయిపోయింది. వాక్య పదలో అనేక విషయాలు చెప్పడానికి ఉన్నప్పటికీ కూడా అవకాశం లేదు. ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి మీకు షార్ట్గా చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. యూసుఫ్ జీవితంలో అతి భయంకరమైన శోధన వచ్చింది. అతి భయంకరమైన శోధన, తప్పు చేయకుండా వచ్చిన కష్టాలు, సొంత అన్నదమ్ములే అతన్ని అమ్మివేయడం, అన్నయ్య అని పిలుస్తున్నా సరే, వారి పేరును బట్టి పిలుస్తున్నా సరే అది ఒక్కడు కూడా పట్టించుకోకుండా ఇస్మాయిలు చేతికి అమ్మివేయడం, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే హృదయం కరిగిపోయి కళ్ళలో నుండి కన్నీరు కారి కారి కళ్ళు కూడా ఆడిపోవాలి. అటువంటి స్థితిలోనికి రావాలి. కానీ మనం గమనిస్తే ఈ పరిస్థితులన్నీ కూడా యూసుఫ్ జీవితం అసలు ఏమైంది? అసలు ఏమీ లేకుండానే, ఏ తప్పు చేయకుండానే సొంత ప్రజలే, స్వజనులే, సొంత అన్నదమ్ములే అమ్మి వేస్తుంటే, కేకలు వేస్తున్నా, మొరపెడుతున్నా, ఒకడు కూడా వినకుండా ఉంటే ఎలా ఉంటుంది ఈ సిచ్యువేషన్? సందర్భాలు అలా ఉంటుంది. ఈ కష్టకాలంలో ఎవరు కాపాడుతారు అతను? ఎవరు విడిపిస్తాడు అతనికి? దేవునికి స్తోత్రం చెప్తాం. లేఖనం సెలవిస్తుంది, యెహోవా యోసేపునకు తోడై. దేవునికి స్తోత్రం. అంటే ఈ శ్రమలన్నింటిలో కూడా దేవుడు ఎక్కడున్నాడు? యోసేపునకు తోడై. దేవుని స్తోత్రం. ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను ఇబ్బంది కలిగించినా, ఎవరు నిన్ను అవమానపరిచినా, ఎవరు నిన్ను శ్రమ పెట్టినా, దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టవద్దు. దేవుని సన్నిధి విడిచిపెట్టవద్దు. దైవ భక్తిని, దైవ భయాన్ని దయచేసి విడిచిపెట్టవద్దు. ప్రభుత్వం మాత్రం దైవభక్తి కలిగి జీవిస్తే నువ్వు ఎక్కడున్న ప్రభు నీకు సహాయము చేస్తాడు. ప్రభుకు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకెళ్లి వ్యాపారస్తులు కదా ఇస్మాయిలు. ఐగుప్తు దేశంలో ఉన్న పొతిఫర్ అనే యొక్క రాజుగారింటిలో ఐగుప్తు రాజు ఫరో రాజు దగ్గర పని చేస్తున్న ఒక అధిపతి ఉన్నాడు. అతని పేరు పొతిఫర్. ఈ పొతిఫర్కి తీసుకెళ్లి అమ్మేశారు ఇస్మాయిల్. అక్కడ ఏదో పనులు చేసుకొని బ్రతుకుదాం, ఇంట్లో బానిస ఉండి బ్రతుకుదామంటే అక్కడ శోధన వచ్చింది. ఆ శోధనను బట్టి అన్యాయముగా అనవసరంగా తీసుకెళ్లి చెరసాలలో వేసేస్తే లేఖనం సెలవిస్తుంది, యెహోవా యోసేపునకు తోడై. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలలో దేవుడు తోడై ఉన్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో దావీదు జీవితాన్ని మనం ధ్యానం చేసినాం. తనకు వచ్చిన కష్టమంతుల్లో కూడా దేవుడు దావీదునకు తోడై. ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. సరే తీయండి బైబిల్. దేవుని స్తోత్రం. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం. అద్భుతమైన మాట ఇక్కడ రాయబడింది. 23వ అధ్యాయం 14వ వచనం. అయితే దావీదు అరణ్యంలోని కొండతమ్ముల యందును జీఫోను అరణ్యమున ఒక పర్వతమును నివాసం చేసిండెను. సౌలు అనుదినము అతను వెతికినను దేవుడు సౌలు చేతికి అతను అప్పగింపలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును
జీపు అను అరణ్యమున ఒక పర్వతమునందున నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతన్ని వెదకినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. సౌలు ఏం చేస్తున్నాడంట? ప్రతిరోజు వెతుకుతున్నాడు. ఎవరిని చెప్పడానికి? దావీదును చెప్పడానికి. అసలు ఏ పొరపాటు చేశాడని, ఏ రాజద్రోహం చేశాడని చెప్పడానికి వెళుతున్నాడు. రాజ్యాంగానికి వ్యతిరేకముగా ప్రవర్తిస్తూ నడుస్తున్నాడు ఈ సౌలు. కానీ దేవునికి స్తోత్రం. ఈయన శ్రమకు తట్టుకోలేక, బాధకు తట్టుకోలేక ఉన్న దేశంలో కూడా, ఇశ్రాయేలు దేశంలో ఉండకుండా ఎక్కడెక్కడో కొండల్లో, ఎక్కడో గుహల్లో, ఎక్కడో అరణ్యంలో ఆయన జీవిస్తున్నా, అక్కడే ఉన్నా సరే అక్కడికి కూడా వెతకడానికి వెళుతున్నాడు. అయితే అద్భుతమైన మాట ఏంటంటే, దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. ప్రభువుకి స్తోత్రం. శత్రువు అనేక పర్యాలు నీ జీవితం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రభు నిన్ను శత్రు చేతికి అప్పగించకుండా ఇప్పటి వరకు ఆయన కాపాడుతూ వచ్చాడు. నిన్ను కాపాడుతూ వచ్చాడు. ప్రభువుకి స్తోత్రం. ఒక లేఖనాన్ని మీకు చూపిస్తాను. దేవుని లేఖన భాగంలో ఇదే సమయం మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో 10, 11, 12 వచనం. సమయలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 10, 11, 12. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతని ఇంట్లో ప్రవచించుండగా దావీదు మునుపటిలాగిన వీణ చేత పట్టుకుని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదని అనుకుని, ఒకప్పుడు సౌలు చేతిలో ఈట ఉండగా దావీదును పొడిచి అక్కడికి దావీదును చంపేద్దామని బలమైన రీతిలో గురి పెట్టి దావీదు మీద విసిరాడిన. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకున్నాడు. ప్రభువుకి స్తోత్రం. తనను విడిచి దావీదుకు తోడైయుండుట చూచి దేవుని స్తోత్రం చెప్పాలి. ఎవరు తోడు అన్నాడు దేవుడు? ఒక గదిలో ఉంటుండగా ఈ ఈట పట్టుకొని, మీరు గమనించండి, ఈట పట్టుకొని ఏం సౌలు గురి లేదనుకుంటున్నారా? ఒక్కసారి ఇసిరితే దావీదు తప్పించుకున్నాడు. ఫస్ట్ టైం తప్పించుకున్నాడు అని చెప్పేసి మరి సెకండ్ టైం కూడా ఇసిరాడు. సెకండ్ టైం కూడా, రెండోసారి కూడా ఆయన తప్పించుకున్నాడు. ఆయన తప్పించుకోవడానికి కారణం ఏంటంటే దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. అంత మొదలు కాదు, ఇక్కడ స్పష్టంగా రాబడింది, దేవుడు దావీదునకు తోడై. స్తోత్రం. అంటే ఆ భయంకరమైన కష్టాల్లో, మరణకరమైన అపాయంలో ఎక్కడున్నాడు దేవుడు? ప్రభువుకి స్తోత్రం చెప్పాలి. మరి నీ కష్టాలలో దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడో ఉంటున్నా. కొన్ని సంవత్సరాల క్రితం WTC, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంట, అమెరికాలో ఉన్నాక వరల్డ్ ట్రేడ్ సెంటర్ అయిన WTC అనే హై టవర్ని శత్రువులు దాని మీద ఫ్లైట్తో వెళ్ళి కూల్చేశారు. అది కూర్చున్నప్పుడు అక్కడున్న అనేక మంది ప్రజలు చనిపోవడం జరిగింది. ఆ టవర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అనేక మంది చనిపోయారు. అందులో 2 క్రైస్తవులు ఉన్నారు. వీడి పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళందరూ చనిపోతే వీడి పరిస్థితి ఏమవ్వాలి? చనిపోవాలి కదా. కానీ దేవుడు ఎలా తప్పించాడు తెలుసా? ప్రభువుకి స్తోత్రం చెప్పాలి. దేవుడు తోడై. ఏ రోజు అయితే ఆ WTC మీద, అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద వాళ్ళు దాడి చేయడానికి ప్రయత్నం చేశారో అదే రోజు ఉదయం అసలు 9 గంటలకే వీళ్ళు అక్కడ ఆఫీస్కి అసలు జాయిన్ అయిపోవాలి, వెళ్ళిపోవాలి. కానీ ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే, ఏదో పని ఉండటం మూలముగా వాళ్ళు బయటికి వెళ్ళి ఆ పని ముగించి ఆఫీస్కి వెళ్దాం అనుకున్నారు. వారు రావటంలో ఏమైంది? ఆలస్యమైంది. ఈ వచ్చేటప్పటికి వీడేమనుకున్నాడు తెలుసా? ప్రభువా, ఆ పనిని తీసుకొచ్చింది నీవే,
ఇక్కడికి రాకుండా ఆపింది నీవే. ఒకవేళ మేము ఆ స్థలంలో ఉంటే మిగిలిన ప్రజలతో కూడా మేము చనిపోవచ్చున్నాం. కష్టాలను ఎలాగ తప్పిస్తాడో దేవుడు ఇక్కడ మనం చూస్తాం. దేవుడు తోడే ఉన్నాడా? ఆయన శ్రమంలో విడిచిపెట్టే దేవుడు కాడు. ఆయన తోడుగా ఉండదు. ఈరోజు ఈ మాట చేత ప్రభువును బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలని ప్రభు సేవకునిగా, దేవుని యొక్క ప్రతినిధిగా మీకు తెలియజేస్తాను. హల్లెలూయా. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేయాలి. తల వచ్చి కళ్ళు మూసుకుంటే ప్రార్థన. హల్లెలూయా. జీసస్. ఒక్కసారి నోరు తెరచి దేవుని స్తుతిస్తావు. అనేక పర్యాయాలు నన్ను విడిచిపెట్టేసావని అనుకున్నాను, నా గురించి పట్టించుకోలేదు అనుకున్నానే, నువ్వు మౌనంగా ఉన్నావని అనుకున్నాను ప్రభు. కానీ నువ్వు తోడే ఉన్నావు. నువ్వు తోడే ఉన్నావు కాబట్టి యాకోబు అంటున్నాడు, గత రాత్రి నా పితరుల దేవుడు నాకు తోడే ఉందని ఎడల, నా పితరుల దేవుడు నాకు సహాయము చేయని ఎడల, నీవు నా చేతుల్లో ఒక్క నయ పైస కూడా ఉంచకుండా, ఒక చిన్న వస్తువు కూడా ఉండకుండా సమస్తాన్ని తీసుకొని దోచుకొని వెళ్ళేవాడు. కానీ దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి ఎన్ని రకాల శ్రమలు ఇసాకు జీవితంలో వచ్చినా, ఎన్ని రకాల కష్టాలు ఇసాకు జీవితంలో వచ్చినా, ఎన్ని రకాల శ్రమలు ఇబ్బందులు యాకోబు జీవితాలకు వచ్చినా, దావీదు జీవితానికి వచ్చినా, యోసేపు జీవితంలోకి వచ్చినా, దేవుడు ప్రతి పరిస్థితులను కూడా తోడై ఉండి కీర్తన 92వ కీర్తనలో మాట్లాడు, 93వ కీర్తనలో మాట్లాడుతూ 14 వచ్చినట్టాడు, అతడు నా నామమున ఎరిగిన వాడు కనుక నేను అతన్ని విడిపిస్తాను, నేను అతన్ని గొప్ప చేస్తాను, శ్రమలలో నేను అతనికి తోడే ఉంటాను, అతనిని విడిపించి అతన్ని నేను గొప్ప చేస్తాను, దీర్ఘాయు చేత నేను అతన్ని తృప్తిపరచుదను. ప్రభువును స్తుతించు. శ్రమలో తోడైన దేవుని స్తుతించు. ఇంతవరకు నీకు సహాయం చేసిన దేవుని స్తుతించు. రహేమత్ కలిగించే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. Wonderful God, we worship your name and praise your name. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నిన్ను విడువడు. అడుగులు తడబడినా రసతపై బడినా, అడుగులు తడబడినా రసతపై బడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నీ ప్రజలతో నువ్వు మాట్లాడేవారు నమ్మి నీకు స్తుతిస్తూ కనపరుస్తున్నావు. నీవు ప్రతి ఒక్కరితోనైనా ఈ ఉదయకాల సమయంలో మాట్లాడేవారు నమ్మి నీకు మహిమపరుస్తున్నాను నాయన. నువ్వు తోడే ఉన్న దేవుడు కనుక నీకు స్తుతిస్తున్నాను. ఎటువంటి శ్రమలలో ఉన్న, ఎటువంటి శోధనలో ఉన్న, ఎటువంటి కష్టాలు ఉండనైనా నువ్వు తోడే ఉండి విడిపించే దేవుడు కనుక నీకు స్తోత్రం. నీవు నాయన ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించే దేవుడు కనుక నీకు స్తోత్రం.
నీవు తోడే ఉండి పైకి లేవనెత్తే దేవుడవు కనుక నీకు స్తోత్రాలు. నీవు తోడే ఉండి ఆశీర్వదించి క్రమముగా దీవించే దేవుడవు కనుక నీకు స్తోత్రాలు. నువ్వు ఆదరించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు అని స్తుతులు చెల్లించు. నీ వాక్యము నిష్ఫలముగా నిరర్థకముగా నీ వద్దకు మరలకనైనా పంపిన చోట నీవు కార్యాసలేదము చేసినందుకు స్తుతులు చెల్లించు. నీ ప్రజలను ఆదరించి బలపరిచి నడిపించమనుకో. యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువును దీవించును గాక.